నన్ను లవ్ చేయాలంటే నీకు ఏడుపు వస్తుందా? మీకు ఇద్దరికి ఏం కష్టం వచ్చింది దాంతో? అసలు మీకు ఏం ప్రాబ్లం మాకు అయితే? బరువు అవుతున్నాయి ఆడ. అమ్మా నువ్వు ఎన్ని డబ్బాలు కొనుక్కున్నా నేను ఏమన్నా, నేను ఎన్ని బట్టలు ఈ కొనుక్కున్నా డబ్బాల మొఖం మిడక డబ్బాలు ఎందుకే నువ్వు అమ్ముతా అంటే నేను ఆడ యాప్ షెట్ కింద ఒక మంచం వేసుకొని అన్ని వర్ష అమ్ముదాం. కొంచెం శక్తి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది, కొద్దిగా శక్తి తగ్గిన తర్వాత ఒకలాగా మాట్లాడుతుంది. ఏమన్నా కానీ ఇక ఎలకలని పిలుస్తా, వదులుతా అందులోకి. అమ్మా ఆస్తికి వస్తుంది. అది నా ఆస్తి అమ్మా, నువ్వు అట్లా అనొద్దు. నువ్వు ఎన్ని నీ డబ్బాలు ఆస్తి అది ఎందుకు పనికిరాదే? ఆ ఆస్తి బట్టలు కొత్తవి కొనుక్కుంటేనేమో మా అత్త తిడుతుంది. నాకు ఎంత కష్టం వచ్చిందమ్మా. మా అత్తమ్మకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే డిస్కషన్ అవుతుంది. రాత్రి నేను వచ్చేసరికి 11:30 అయింది. ఇవి చూపిస్తా ఫస్ట్ వీళ్ళకి. రేపు ఈటీవీ షూట్ ఉందండి. ఇప్పుడు 5 ఎపిసోడ్కి 5 కొత్త డ్రెస్సెస్ కావాలి. ఆల్రెడీ వేసుకుంటే వాళ్ళు ఇవి ఆల్రెడీ ఎపిసోడ్లో వేసుకున్నారు మేడం, మళ్ళీ వేసుకోవద్దు అని వాళ్ళు అంటారు. లేదు కొత్తవి కొనుక్కుంటేనేమో మా అత్త తిడుతుంది. నాకు ఎంత కష్టం వచ్చిందమ్మా. ఏం కష్టము? ఇవాళ వేసుకుంది రేపు వేసుకోవద్దు, ఎల్లుండి వేసుకోవాలి. అట్లా ఊకుంటారా? టీవీ ఛానల్ వాళ్ళు ఒకసారి వేసుకున్నా రిపీట్ చేయొద్దు అని అంటారు. అర్చన అన్నాడు, ఒరే అర్చన ఎప్పుడో వేసుకున్నది కూడా గుర్తుపట్టింది మళ్ళీ వేసుకున్నారు అని అంటారా అనరా? వాళ్ళని కొని మనాలి. వాళ్ళు కొనియరు, ఎందుకంటే అది వంటల ప్రోగ్రామ్ కాబట్టి ఆయిల్ పడ్డా జీలకర్ర పడ్డా మళ్ళీ షాప్ వాళ్ళకి ఇస్తే ఇది ఆయిల్ స్మెల్ వస్తుంది మేడం, ఇది అల్లం వెల్లుల్లి వాసన వస్తుంది అని చెప్పి కాస్ట్యూమ్స్ ఇయ్యరు. ఆడ పెట్టి అమ్మ ఆస్తికి వస్తుంది. అది నా ఆస్తి అమ్మా, నువ్వు అట్లా అనొద్దు. నువ్వు ఎన్ని నీ ఆస్తి అది ఎందుకు పనికిరాదే? ఆ ఆస్తి బట్టలు, ఆ ఆస్తి ఏం చేసుకుంటావు చెప్పు? నీ ఎవరికైనా దానం చేస్తావు, ఆ ఎలుకలన్నా వచ్చి కుడతాయా అంటే అవి కుడతలేవు. నీకు ఇదేం ఆనందమే? అందులో ఏం చేయాలో తెలుసా అర్చన? ఒక మటన్ ముక్క పెట్టి అన్ని బట్టలు వేసి పెట్టుదాలి ఒకరోజు. ఏమన్నా కానీ ఇక ఎలకలని పిలుస్తా, వదులుతా అందులకు. అమ్మా అట్లా మాట్లాడతావేందమ్మా? నా పెళ్ళైన కొత్తలో నువ్వు లోపల నుండి స్వప్న ఇది చూడవే, ఇది నా పెళ్లి చీర, ఇది పెద్దక్క పెళ్ళప్పటి చీర అంటే ఎంత మంచి కళ్ళకు అద్దుకొని దాన్ని లంగా ఓని గుట్టించుకొని కట్టుకున్నా. నీ పెళ్లి చీర ఇప్పటి కూడా దాచిపెట్టుకున్నా, రేపట్ల నా కోడలు దాచిపెట్టుకోదా? గీ బట్టలా? అది అవ్వేస్తుందో హాఫ్ నెక్కర్లు వేసి గీడి దాకా వేసుకునేటి వేసుకుంటుందో? ఎట్లా మాట్లాడుతుంది? నిజం చెప్పిన అబద్ధమా? ఇప్పుడు నేను ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా, నీకోసం నేను అప్పుడప్పుడు చీర కట్టుకున్నా, కానీ నా కోడలు కూడా నా కోసం నా నచ్చిన అదంతా అబద్ధం. నేనైతే నమ్మనే ఇప్పటి పిల్లల్ని. ఇప్పుడంతా ఫ్యాషన్ వేరు, మనుషులు వేరు. అవును ఇదైతే నిజం. నాకు తెలియదు కానీ పెళ్ళైన కొత్తలో నేను 5:30, 6 గంటలకు లేవకపోతే ఇప్పటిదాకా అనుకుంటారా ఇంటి కోడలు అని అంటారు. ఇప్పుడు మన్మరాలు వచ్చింది, కొత్త మన్మరాలు, ఎందుకే పొద్దున్నే లేచినావు, పండుకో బిడ్డ, రెస్ట్ తీసుకో అని అట్లా వాళ్ళని అంటున్నారు. మమ్మల్ని అట్లా లేదు, మారిపోయారు నిజంగా. అసలు ఇప్పటోళ్ళ తగ్గట్టు మనమే మారాల్సి వస్తుంది, వాళ్ళు మారడం కాదు. లేకపోతే మనల్ని అసలు కేర్ చేయరు తెలుసా? నువ్వు చూడు, ఏమో దేవుడి దయ చూస్తానో చూడను, ఎక్కడుందో ఏమో నా కోడలు ఎట్లుంటుందో. నేను ఇట్లా తిడితే పడుతుందో పడదో? పడక 2 చెప్పు దెబ్బలు వేసినా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు నా మన్మడే సీరియస్గా చూస్తాడు ఒక్కొక్కసారి. వాడి భార్యనంటే వాడు ఊరుకుంటాడా? నేను ఎందుకంటమ్మా, మనం అంటే అనుకుంటాం. ఇప్పుడు అని అనుకోమే. ప్రతి ఒక్కరంటారు ఎక్కడన్నా బతకని నా కొడుకు ఏమనగాని నాకు వద్దు, నా కోడలు వద్దు, కొడుకు వద్దు అనుకుంటారు. కొంత ఏజ్ వచ్చినాక నా పిల్లలు నా దగ్గర ఉంటే బాగుండు, నా కొడుకు నాకు పెట్టకున్నా సరే నా దగ్గర, అదొక మనసు అన్నది అట్లా అయిపోతుంది. ఎందుకో ఏమో నేను చెప్తున్నా కదా, మా అమ్మ చేస్తే నేను తిట్టేదాన్ని. నేను నా కొడుకుని వదిలితే మా అమ్మ నన్ను ఎన్నిసార్లు తిట్టింది. అయినా కానీ నువ్వు ఫారెన్లో మీరు ఉన్నప్పుడు ఎంత ఏడ్చినో, నా కొడుకు నా ఒక్కని దగ్గర లేను అన్నారు. అందుకే నేను అట్లయినా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, ఎవరు అడిగినా అదే చెప్తా నేను తెలుసా. అదే మనసు అన్నది కొంచెం శక్తి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది, కొద్దిగా శక్తి తగ్గిన తర్వాత ఒకలాగా మాట్లాడుతుంది. కానీ ఇప్పటి పిల్లల్ని మాత్రము చాలా వరకు చూస్తున్న తల్లిదండ్రులనే చూస్తలేరు, అది మాత్రం ఖాయం. కానీ చూడాలి.
పేరెంట్స్ చూస్తేనే మన పిల్లలు మనం ఇవాళ మనం చూస్తే రేపు వాళ్ళు చూస్తే చూడొచ్చు, లేకపోతే లేదు. అది కూడా తలరాత, చెప్పలేం. ఎంత మంచిగా చూసినా చూస్తే చూడొచ్చు, చూడకపోతే చూడకపోవచ్చు. ఈ తలరాత ఎందుకు వచ్చింది తెలుసా? నా బట్టలకి వచ్చింది. ఏం చేద్దామంటావమ్మా బట్టలు? ఏ నా బట్టలు నువ్వు అమ్ముతా అంటే నేను ఆడ యాప్ షెట్ కింద ఒక మంచం వేసుకొని అన్ని వర్ష అమ్ముదాం. సరే దాని మీద సప్నమ్మ వేసుకున్న ఈటీవీ బట్టలు అని పెడదాం. ఓకే, ఫోటోలు కూడా పెడదాం. ఒక్కటే రోజులు అమ్ముడిపోతాయి అన్ని. డబ్బులు ఏం చేస్తారు? కొనుక్క తింటాం. అవి కూడా వాళ్ళే తీసుకొని వాళ్ళే కొనుక్క తింటారు. పోనీ అవి ఇస్తే కనీసం కొత్త బట్టలు కొనుక్కుంటా కదా. ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ వస్తాయి కదా నీకు కొత్త బట్టలు. అమ్మా నువ్వు ఎన్ని డబ్బాలు కొనుక్కున్నా నేను ఏమన్నా, నేను ఎన్ని బట్టలు ఈ డబ్బాల మొఖం పెడక డబ్బాలు ఎందుకే? అమ్మో బాబాయ్, పెళ్ళైన కొత్తలోనేమో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్నీ స్టీల్ డబ్బాలు ఉన్నాయి. మొత్తం ఇల్లంతా స్టీల్ 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 తల్ల స్టీల్. అయితే కబోర్డ్లో దాచిపెట్టిన దగ్గర చూస్తే అన్ని అల్యూమినియం డబ్బాలన్నీ బ్యాక్ వెళ్ళిపోయినాయి. అవి ఓల్డ్ ఫ్యాషన్ అంట, అవి మంచిగా లేవు. అవి తీసేసిన అన్ని స్టీల్. దేని మీద చూసినా కొన్ని దశరథ అని రాసి ఉంటుండే, కొన్ని రాజేష్ అని రాసి ఉంటుండే. ఈ దశరథ రాజేష్ ఏంటంటే మామయ్య కొనిచ్చినప్పుడు దశరథ, ఇప్పుడు మీ ఆయన సంపాదిస్తుండు కాబట్టి, మీ ఆయన కొనిపించిండు కాబట్టి రాజేష్ అట. అయితే మరి నేను మా అమ్మగారి ఇంటి నుండి తీసుకొచ్చిన కదా, తర్వాత నేను ఆఫీస్కి పోయి నేను సంపాదిస్తున్నా కదా, నా పేరు రాయాలంటే రాయొద్దంట. అన్యాయం కదమ్మా. అన్యాయం అంటే ఇంటికి పెద్ద కదా వాడు, మగ పిల్లలు. అసలు ఈ కాన్సెప్టే నాకు అర్థం కాదు. ఈ డబ్బాలు వాడేది మనం, తోమేది మనం, నింపేది మనం, వాళ్ళ పేరు ఎందుకు ఉంటుందండి? నాకు అర్థం కాదు అది. నేను ఎంత ఫైట్ చేసినా కూడా నాకు దాని మీద ఒక్క పేరు కూడా రాపిలేను. అది ఒక స్పూను, ఒక ప్లేట్ మీద కూడా నా పేరు లేదు. ఉన్నాయే ఉన్నాయి లేదు. అది సౌమి నాకు ఒక గ్లాస్ కొనిచ్చినప్పుడు, అత్తమ్మ నీకు ఒక గిఫ్ట్ గ్లాస్ అని, దాని పేరు మీద ఒకటి, నా పేరు మీద ఒకటి, 2 గ్లాసులు ఉన్నాయి. అంతే, అట్లుంటది. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ డబ్బాలు కొన్ని రోజుల తర్వాత నా కొడుకుల పేరు రాపిస్తావా? అప్పుడేమో నేను ఎట్లుంటానో వాళ్ళు ఎట్లుంటారు. అట్లా లేదమ్మా, చెప్పలేం. ఎప్పటికన్నా నీ పేరు నా పేరు రాపించుకుందామమ్మా. వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మనవరాళ్ళు వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చి అప్పుడు చూద్దాంలే. నీకు మస్తు మంది బ్లెస్సింగ్స్ పెడతారు, నీ మన వల్ల పెళ్లి చూడాలి, అప్పుడు కూడా నువ్వు పెళ్లిలో ఉండాలి, అత్త కోడలు పాటలు వేసుకోవాలి అని చెప్పి. ముగ్గురు మనమల్లు చేయాలి కదా. నీ డబ్బాలు ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా, నువ్వు కూడా అట్లనే ఎవర్ గ్రీన్. అవి ఎప్పుడు గోవాకు ఒక ముందు తెచ్చిన డబ్బాలు అన్ని పగిలిపోతున్నాయి. నేను ఎక్కడికైనా ఏ ఊరికైనా కలుస్తాను అంటే, నన్ను కలవాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు నన్ను చూడడానికి వస్తారు. వస్తూ ఏదో ఒక డబ్బా తీసుకొని వస్తారు. మా అత్తమ్మకి ఇమ్మని చెప్పి, ఇక అత్తమ్మకి డబ్బా ఇవ్వండి, అత్తమ్మకి డబ్బాలు అంటే ఇష్టం కదా. ఎప్పుడు ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు కొన్నా, రోడ్ మీద ప్లాస్టిక్ డబ్బాలు కనిపించినా, స్టీల్ డబ్బాలు కనిపించినా వాళ్ళకి నువ్వే గుర్తొస్తావు అంటమ్మా. అమ్మా నువ్వు నీ డబ్బాలలో ఎట్లుందండి, బాగుందా? వీడియో మంచి టైంపాస్ అయిందా? ఫుల్ నవ్వుకున్నారు కదా? చలో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఇది ఒడవదు, ఎప్పుడు నడుస్తుంది. మళ్ళీ ఎందుకులే అని మీకు కట్ చేస్తుంది. అంటే మరీ తిట్టించుకోవడం మరీ రాగా పెట్టలేం కదా. అర్థమే అంటగా, ఒక్కసారి కూడా వేసుకోలేదంటగా, డైరెక్ట్ అమ్మేయచ్చు. ఏముంది చెర్రీ అంటే ఆ ర్యాక్లో ఉన్న నీ షూస్, నీ చెప్పులు, నీ అవి తీస్తేనే 1 lakh వస్తాయి. అవి అమ్ముతే నాకు ఎన్ని క్రాక్స్ వస్తాయి అంటున్నాడు. ఇక మీరు నా అమ్ముకునే కొనుక్కోవాలా? ర్యాకే అమ్ముకుంటాను నేను, మరి ఇంకే వద్దు నాకు. నీకే రకాలి పైన పెట్టుంది కదా. వాడు ఉన్నాడు కదా, అన్ని వానికి ఇస్తే వాడు అమ్ముకుంటే సరిసగం తీసుకుంటాం. నువ్వు వస్తావా మా దగ్గరికి? అది రాదు, ఏది ఎక్స్పెన్సివ్ అది చెప్తుంది మనకి. ఫస్ట్ అది సేల్ చేసి పడుతుందిరా నీకు. నా బట్టలు అంటే నా ఆస్తి తెలుసా. అవి ఆస్తి అని నువ్వు అట్లనే పెట్టినావు అనుకో, ఒక్కొక్కటి ఇట్లా తీస్తుంటే ఇదైపోతే దారపోగులు వచ్చేస్తాయి అట, నేసినట్టు వస్తాయి మంచిగా. ఇప్పుడు మీకు ఇద్దరికి ఏం కష్టం వచ్చింది దాంతో? అసలు మీకు ఏం ప్రాబ్లం మాకు బరువు అవుతున్నాయి ఆడ ఆ సైడ్ బరువు ఉండాలంటే, ఇటు ఈశాన్యం మీద బరువు పెట్టదు, అటు సైడ్ బరువు పెట్టదు. బట్టలా మా ఆయన ఎప్పుడు అక్కడ బరువు పెడుతున్నాం. నిండిపోయింది అక్క, ఎక్కువ బరువు అయిపోయింది, కొంచెం తగ్గేయాలి. బ్యాలెన్స్డ్ బరువు. టిఫిన్ పెట్టలేదు అది పొద్దునే నన్ను తినడానికి వచ్చింది. పొద్దునే బాత్ అన్నవి స్టైల్ గా టమాటో బాత్. మెత్తటి మరా తిను అంటే ఎవరు తింటారు? టమాటో బాత్ తింటారా అంటే తింటారు. అలా వేస్తే అలా జారిపోద్ది.
నా వలన అవసరం ఉంది. రేపు టమాటో బాత్ చేయండి, మీ ఆవిడకి నేర్పిస్తుంది. బాగుందా ఈరోజు చేసింది? ఉమ్. నేర్చుకోవడానికి ఇంకేం లేదా? ఎవరు మా నాన్న చేశారు. అయితే నేర్పి అమ్మ, వాళ్ళ ఆవిడ చేస్తుంది. నిన్న చేశారు వీళ్ళు, అటుకులు ఉప్మా చేసిండ్రు. అటుకులు ఉప్మాకి అటుకులు వేసేటప్పుడు ఇది ఇట్లా వేయాలి, ఇట్లా కడగాలి. లేదు, మొత్తం కడిగి అందులో వేసి ఇదిగో అటుకులు వేసినాం, ఇదిగో పేలాలు వేసినాం, అట్లా వేసిరు వీళ్ళిద్దరు వంట. అది చెప్పలేదా? శ్రోతలకు చెప్పాలమ్మా. అట్లా చేస్తున్నారండి. ఏం కాదులే, వాళ్ళకి అర్థమై ఉంటుంది కడిగేసిండ్రు అని. నీళ్ళు చూస్తారు కదా. కొన్ని రోజుల తర్వాత మొత్తం వండేసుకొని తింటూ ఇది ఇట్లా చెప్తారు. వాళ్ళు అనుకుంటారు పాపం ఆమె ముసలమ్మ ఏదో చేసింది. ఒక స్పూన్ బయట తిని ఇందులో పసుపు ఉంది, కారం ఉంది అని చెప్పి చెప్తాము మేము, అంతే. మొన్న ఒకటి రీల్ చూసిన, సీరియస్గా 5 minutesలో మీరు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను నేర్పిస్తాను అని అన్నది. 5 minutesలో ప్యాకెట్లో ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది, ఆ డబ్బా తీసింది, మూత తీసేసి అని చెప్పి లోపలికి వెళ్ళి కొత్తిమీర కట్ చేసి దాని మీద వేసేసి అంతే, 5 minutesలో బిర్యానీ రెడీ. అట్లుందమ్మా. ఓకే, లవ్ యూ. లవ్ యూ చెప్పు. లవ్ యూ. ఏడుపు వస్తుంది నవ్వి నవ్వి. నన్ను లవ్ చేయాలంటే నీకు ఏడుపు వస్తుందా? బాయ్ అండి.